మీ పేరేంటండి? ఇందాకటి వరకు అక్షర అనేవారు. మరిప్పుడు తెలీదండి. ఏంటి వెటకారమా? కాదండి, నిజంగానే నా పేరు అక్షరే, కానీ వీళ్ళు కాదంటున్నారు. 4 పీకి అడగండి మేడం, నిజం ఇదే చెప్పుద్ది. ఇన్స్పెక్టర్, అసలు మేము తను ఎలా తీసుకొచ్చామంటే అది జరిగింది. ఐసీ. ఇలా కోడలుగా నటించడం దేనికోసం? నాకు నటించాల్సిన అవసరం లేదండి. గ్యాస్ సిలిండర్ పేలి నా మొహం కాలిపోయిందన్నారు, సర్జరీ చేయించారన్నారు, కట్లు విప్పారు, మొహం మారింది, ఇంటికి తీసుకొచ్చారు. ఇది జరిగి ఎంతకాలమైంది? మార్చ్ 29, 2013. కావాలంటే మీరు ఎపిసోడ్ చూడొచ్చు. ఏంటి? అదే, ఈ డేట్లో హాస్పిటల్లో ఎంక్వైరీ చేయొచ్చు అంటున్నాను. ఈ అమ్మాయి ఎంత ఖచ్చితంగా చెప్తుంటే మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పు జగదీశ్వరి, ఈ అమ్మాయిని మాయ చేసి ఈ అమ్మాయి వచ్చింది అని. మీరేమంటారు? అనేదేముంది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేయమంటున్నాను. అవును ఇన్స్పెక్టరమ్మా, ఇది అవతల ఎక్కడ వచ్చి మా దగ్గర కూర్చుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని దీన్ని అక్కడికే పంపించేయండి. సరోజిని గారు, నా పేరు నీకెలా తెలుసు? బ్యాడ్జ్ మీదుంది. ఓహో అలాగా. ఇన్స్పెక్టర్ గారు, ముందు విషయం తేల్చండి. చెప్పమ్మా, ఏంటిది? ఓకే, అందరూ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పంపించమంటున్నారు కదా, నన్ను అక్కడికి పంపించండి. ఇదేంటే, ఇది మరీ బాగుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావో మాకెలా తెలుస్తుంది? తెలియకుండానే మీ కొడుకుతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్నారా? అంటే దాదాపు 7 సంవత్సరాలు నన్ను ఈ ఇంట్లో వీళ్ల కొడుక్కి భారీగా, ఈ ఇంటికి పని మనిషిగా. ఏంటో నువ్వు మాట్లాడుతుంది? ఇన్స్పెక్టర్, ఈవిడ నన్నే కాదు, ఇంతకు ముందు రేఖ అని ఉండేది, దాన్ని తీసుకొచ్చి కోడలంది. కడుపు రాగానే తరిమేసింది. ఏం పుట్టిందే నీకు? ఇన్ని నబతాలు ఆడుతున్నా? అది మాత్రం నిజం మేడం. మొన్ననే 8వ నెల వస్తే వెళ్ళిపోయింది. కానీ దీనిలాగా అది మాత్రం మోసకారి కాదు మేడం. మోసకారి కాక అనాకారా? ఏంటే, నా రేఖనే అనాకారంటావా? చూసారా మేడం, ఇప్పుడే రేఖ అంది. ఈ రాకెట్ నిర్వాహకురాల్ని వెంటనే అరెస్ట్ చేయండి మేడం. నాలాంటి అభాగినులు ఇంకా ఎందరో బలి కాక ముందు దీన్ని లోపలేసేయండి మేడం. యావత్ స్త్రీ జాతికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? ఏంటిది ఇలా ట్విస్ట్ ఇచ్చింది? బయటికి పోయేలా లేదే. మేడం, ముందు ఇవన్నీ బయటికి పంపించేసేయండి. ఈ రాకెట్ నిర్వహిస్తున్నవన్నీ ముందు అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. నువ్వు ఉండమ్మా. జగదీశ్వరి, ఏంటి జగదీశ్వరి ఇది? మేడం, ముందు ఇవన్నీ బయటికి పంపించేసేయండి. ఈ రాకెట్ నిర్వహిస్తున్నవన్నీ ముందు అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. నువ్వు ఉండమ్మా. జగదీశ్వరి, ఏంటి జగదీశ్వరి ఇది? అమ్మా, అది నా భార్య అమ్మా. అయితే ఇద్దరు కలిసి చేస్తున్నారా? లేదు లేదు. సరోజిని గారు, ఈవిడ నిజంగానే మా అక్క. ఈ అమ్మాయి అన్నట్టు రాకెట్ లేదు, ఏమీ లేదు. నన్ను నమ్మండి. మరి నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదలమనండి, నేను వెళ్ళిపోతాను. నేను వీళ్ళ కోడల్ని కాదు అంటున్నారుగా. ఈ అమ్మాయి అన్న దాంట్లోనూ లాజిక్ ఉంది. మరేం చేద్దాం, మీరే చెప్పండి. చెప్పు రాజు. నేను చెప్తాను. నేనెవరో తేలేదాకా, నా అడ్రస్ వీళ్ళు చెప్పేదాకా నువ్వు ఈ ఇంట్లోనే గెస్ట్గా ఉండు.
ఓకేనా? ఓకేనా? అలాగే అలాగే. గెస్ట్ గా ఉండడం అంటే హోటల్లో రూమ్ తీసుకుంటాం, కానీ హోటల్ మన సొంతం కాదు, ఉన్నంత వరకే మనది. అంటే తిండి అన్నీ వీళ్ళే పెడతారుగా? చచ్చినట్టు. లేకపోతే నీ అడ్రస్ చెప్పమను. అదేమిటండి? అవునండి, ఇది మా గెస్ట్ ఏంటి? గెస్ట్ కాక వైఫ్ కాక ఇంకెవరు చెప్పా? దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడవి? అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మాట్లాడుతోంది. ఎవరో మన ఇంటికి వచ్చి గెస్ట్ లా ఉండడం దేనికి? అవునమ్మా, ఎలా? సరే, నువ్వు 1.5 సంవత్సరం వీళ్ళు నిన్ను కోడలుగా వాడుకొని వదిలేశారని కంప్లైంట్ ఇవ్వు. అవసరం లేదు, దీన్ని గెస్ట్ గానే అగౌరించమనండి. చూడు, వీళ్ళని అడ్రస్ చెప్పిన మరుక్షణం నీకు 10 సంవత్సరాలు తప్పకుండా శిక్ష పడుతుంది. జాగ్రత్త. 20 ఏళ్లైనా పర్వాలేదు ఇన్స్పెక్టర్, అనుభవిస్తాను. ఓకే, నీ అడ్రస్ తెలిసే వరకు ఈ ఇంట్లో నువ్వు గెస్ట్గా ఉండు. వీళ్ళు నేను కోడలుగా ఉండమని చెప్తే నాకు కాల్ చేయి. వస్తా జగదీశ్వర్ గారు. మీరు చెప్పబట్టే మీ అక్కను వదిలేశాం. థ్యాంక్ యూ. ఇప్పటికైతే ఎలాగోలా మేనేజ్ చేశాం మేడం, కానీ అసలు నిజం ఎప్పుడు బయటపడుతుంది? తను నేను అక్షరాన్ని కాను అని చెప్పేంత వరకు తానెందుకు చెప్తుంది మేడం? చెప్పదు. మనమే చెప్పించేట్టు చెయ్యాలి. ఎందుకు మేడం అంతదాకా? మనమే ఇప్పుడు దాన్ని బయటికి తరిమేస్తే? అక్క తనని దేవతను కొలిచినట్టు కొలుస్తుంది. వాళ్ళమ్మ దేవతలా నమ్ముతుంది. తనంతటి తను చెప్పేంత వరకు మనమేమీ చేయలేం. జగదీశ్వరి, అక్క రాక్క. రావదురా. ఏమండి, మీరు కూడా రండి. ఒకసారి హాల్లోకి రా జగదీశ్వరి, నీతో మాట్లాడాలి. పర్లేదక్క, ఇక్కడే మాట్లాడు. రావదురా. కార్తికేయ రా. అక్షర రా. ఆగండి. మీరంతా క్యూ కట్టి ఇక్కడ రావడం ఎందుకని? అసలు చిన్నగది, మేడమే హాల్లోకి వస్తారు. మీరు పదండి. ఆ మాట నేను ముందే చెప్పాను కదా. ఇంతమంది వస్తారన్న విషయం నాకు తెలియదు కదా మేడం. పదండి వెళ్దాం. మేడం పదండి. పదండి. చెప్పక్క. ఆ పోలీస్ ఏంటి జగదీశ్వరి అలా చెప్పేసి వెళ్ళిపోయింది? దాన్ని గెస్ట్లా ఉంచడం ఏంటి? చండాలం కాకపోతే. చెండాలమే మరి, తప్పదు కదక్కా. తప్పదేంటి జగదీశ్వరి? పోలీసులకి 1,00,000 2 లక్షలు పడేస్తే దాన్ని లోపల పడేసేవాళ్ళుగా. అందరు పోలీసులు అలా ఉండరండి. ఏమో లంచం ఇస్తామని చెప్తే మీ తిక్క ఇలా ఉందని చెప్పి ఇదే దొంగది అని తీసుకెళ్తారు. ఏమంటావు అక్షర? నన్నెందుకు తీసుకెళ్తారు? లంచం ఇస్తా అన్నందుకు. అక్షర్ని ఎవరూ తీసుకెళ్లరు.
ఇదిగో నందిని, నువ్వు దాంతో మాట్లాడకు. దేంతో బావగారు? దీంతోనా? దాంతో. ఓహో, మనల్ని మోసం చేసింది ఆ అక్షరతోనా? దాంతోనే. ఫ్రెండ్లీగా ఉండడం మానే. అంతే అంతే. అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వెంటనే కట్ చేసేసాయి. దాన్ని రూమ్ లో నుంచి బయటికే రానివ్వద్దు. అంతే అంతే. టైంకి ఇంత ముద్ద పడేద్దాంలే. అంతే అంతే. ఏంటి మావయ్య అంతే అంతే అంటారు? ఇప్పుడు దాన్ని బయటికి పంపించే ఉద్దేశమే లేదా? పంపించాలమ్మా. పంపించకుండా తన నెత్తిన పెట్టుకుంటావా ఏంటి చెప్పు? అయినా ముందు తనెక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాతే కదా బయటికి పంపించగలం. అమ్మా నందిని, నువ్వు అక్షర్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటావు కదా. తనతో నిదానంగా మాట్లాడుతూ. సారీ మేడం, దాని ఫేస్ నాకు డైరెక్ట్ గానే కాదు, ఫేస్బుక్ లో కూడా చూడబుద్ధి కావట్లేదు. ఈ ఒక్కసారికి అత్తయ్య చెప్పినట్టు వినవే. అరే, ఇప్పుడే కదా మీరందరూ తనతో మాట్లాడదని చెప్పారు. ఈ ఒక్కసారికి ఫ్రెండ్లీగా ఉండు. అవునమ్మా, ఎలాగోలా దాని నుంచి విషయం రాబట్టు. మనల్ని మోసం చేసి మనందరినీ వంచ చేసిన దాంతో నన్ను మాట్లాడమంటారా? ఇది నిజంగానే ఏడుస్తుందా, ఓవర్ యాక్షన్ చేస్తుందా? చెప్పొచ్చురా, నువ్వైనా చెప్పు. నేను దాంతో ఫ్రెండ్లీగా ఉండాలా? ఏం చేస్తాం, తప్పదు కదా. ఓకే. ఏ అక్షర డార్లింగ్. ఏయ్ డార్లింగ్ ఏంటి చిరాగ్గా? సరే, మీరే మాట్లాడుకోండి, మీరే దాంతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. నేను నా రూమ్ కి వెళ్తున్నాను. నందినే ఆగు. వదినా అంటే ఏమవుతుంది చెప్పు ఒకసారి. కన్నీ ఏంటి ఏమంటున్నారు? ఏమీ లేదమ్మా. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? టీ. అక్క, టీ అంట. ఇద్దామా లేకపోతే తనని బయటికి వెళ్ళి తాగి రమ్మని చెప్తావా? వద్దు, ఇద్దాం ఇద్దాం. లేకపోతే ఇది మళ్ళీ ఆ పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు. వదిలే, ఇద్దాం. అమ్మా నందిని, మేడం వెళ్ళి అక్షర కోసం ఒక మంచి టీ పట్టుకురామ్మా. అలాగే మేడం. అక్షరాడాలి, నీకోసం మంచి టీ తీసుకొస్తానే, ఉండు. ఇంకెక్కడుంటే ఆ నకిలీ దాని వేషాలు చూడలేక చావాలి. అది నకిలీ కాదే, అదే అసలు. ఏ ఇక్కడే పడుండకపోతే ఏ చింత చెట్టో మర్రి చెట్టో చూసుకుని చావచ్చుగా. ఇక్కడే ఉండి నా ప్రాణం తీయకపోతే? జానకి, నేను నిజమే చెప్తున్నానే. మీరంతా ఎవరినైతే అసలు అనుకుంటున్నారో అది కాదే. వదిన గదిలోకి వెళ్ళడం, గ్లాసులు పగలగొట్టడం, ఇక్కడున్నంతసేపు బానే ఉంటుంది. బావగారు కనిపిస్తున్నట్టున్నారు. ఆ సచ్చినోడితో పాపం వదిన కూడా వేగలేకపోతుంది. పోన్లే, నా జోలికైతే రావడం లేదు. చూడు, ఇన్ని రోజులు నా కూతుర్ని సెటిల్ చేసి వెళ్ళిపోదామనుకున్నాను. ఇప్పుడు తేలిపోయింది. ఇప్పుడే నీ అస్థికల్ని ఏ డ్రైనేజీలోనో కలిపేస్తాను. ఏంటి, నా అస్థికల్ని డ్రైనేజీలో కలుపుతావా? హట్టయ్యాను జానకి, హట్టయ్యాను. నువ్వు ఏమన్నాను నాకు సంబంధం లేదు. నీ అస్థికలు కలిపి నా దాన్న నేను వెళ్తాను. పీడ విరగడైపోతుంది. లేదు జానకి, నా బిడ్డని ఆ నకిలీ దాని బారి నుంచి కాపాడే వరకు అస్థికల్ని కలపకు. ప్లీజ్ జానకి, నా మాట విను జానకి. చస్తే వినను. కలిపేదే నీ పీడ విరగడ చేసేది. అయ్యో భగవంతుడా, అస్థికల్ని కలిపితే నేనిలా తిరగలేనే, నా బిడ్డని కాపాడుకోలేనే. ఇప్పటికే ఈ రక్షతోటి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు కనపడకుండా పోతానే. అయ్యో భగవంతుడా, అయ్యయ్యో. అయ్యో
వదినా ఏంటొదినా ఇంత సడన్ గా బయలుదేరారేంటి? తప్పదులే వదినా, ఎంతకాలం అని ఇక్కడ ఉంటాను చెప్పు. దీన్ని గంగలో కలిపితేనే నాకు మనశ్శాంతి. ఏంటమ్మా అది? మీరొచ్చిన దగ్గర నుంచి పగలకొట్టిన గాజు పెంకులండి. నందిని, మా అమ్మ ఎమోషన్లో గ్లాసులు పగలగొడితే ఇప్పుడు లెక్క చెప్తావా? వెటకారం చేస్తావా? అరే అలా ఎందుకు అనుకుంటా? ఇప్పుడు ఆంటీ ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, వీటితో పని లేదని బయటపడదామని తీసుకొచ్చాను. అందుకేనమ్మా ఇక ఇలా పగలగొట్టకూడదని దీన్ని కాశీలో కలపడానికి వెళ్తున్నాను. ఇంత అర్జెంటుగా వెళ్ళడం అవసరమా వదినా? దీనికి అసలు మాట్లాడడం చేత కాదు. ఈవిడ ఇక్కడే ఉంటే ఈ నకిలీని బయటపడేలా చేయడం కష్టం కదా. అమ్మో, ఓ నాయనో, మళ్ళీ ఆ సచ్చినోడు ఇంట్లోకి వచ్చేసాడేంటి? అలా గుర్రుగా చూస్తున్నాడు. ఈవిని పోని నీ పని చెబుతా. అమ్మో, వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే సరే, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళదురా. ఏంటత్తయ్యా మా అమ్మని తరిమేస్తున్నారు? అదేంటి మేడం, ఇప్పుడే కదా ఉండమని చెప్పారు. ఉండమన్నాను. లేదు లేదు, వెళ్ళమన్నానుగా. వెళ్ళదురా. అరే ఏమైంది మేడం మీకు? మేడం మీరు ఇక్కడే ఉండండి. ఎలాగో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే ఉండాలి కదా. నువ్వు ఊరుకోవే, నువ్వు వెళ్ళదురా. వెళ్ళు. ఇదేంటి అక్క వెళ్ళమని బలవంతం పెడుతుందేమిటి? వస్తాను వదినా. నందిని వెళ్ళొస్తాను. వదినా, దాన్ని వీలైనంత తొందరగా పంపించండి. ఆ బాధ్యత నాది. మీరు నిక్షేపంగా వెళ్ళరండి. అలాగే, వస్తాను వదినా. వస్తానన్నయ్య. మంచి చెల్లెమ్మా. అది వెళ్ళింది, ఒక పీడ పోయింది. మనం కూడా వెళ్దాం. మళ్ళీ ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది. ఇది కూడా కాశీకి వెళ్లే దారిలో చస్తే బాగుండు. పీడ వదులుతుంది. అమ్మా జాగ్రత్త తల్లి. అదుందే, దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. అలాగే అమ్మా. నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా. లేదమ్మా, ఎంత తొందరగా గంగలో కలిపితే అంత మంచిది. ఎందుకమ్మా? వద్దులే, చెప్తే నువ్వు భయపడతావు. నాన్న కనిపిస్తున్నాడా అమ్మా? అవునమ్మా, మీ నాన్నకు చచ్చినా నా మీద అనుమానం పోలేదు. నా మీద కక్ష తీర్చుకోవాలని, దాన్ని నా కూతురుగా ఒప్పుకోమని విసిగిస్తున్నాడు. అందుకే దీన్ని గంగలో కలిపేస్తే ఇక ఈ ఆత్మ మనకు కనిపించదు. లేదులే అమ్మా, నీతో అలా అన్నాడు కానీ నా మీదకొచ్చి నేనే అక్షర అని అందరితో చెప్పాడు కదా. అది నిజమే అనుకో. అమ్మా, నాన్న చితాభస్మాన్ని తీసుకెళ్తున్నావా? నీకెందుకే? చూడమ్మా, ఇది నీ కూతురు అనుకుంటున్నావు అనుకో, కానీ నేను నిన్ను అమ్మనే అనుకుంటున్నాను. ఓకేనా? నువ్వే వతివే మా అమ్మని అమ్మ అనడానికి. పావతలకి. అమ్మా నువ్వు చెప్పు, నిన్ను అమ్మ అని నేను అనుకోవచ్చా? నేను ఒప్పుకోను. అమ్మా అక్షర, జాగ్రత్త. వెళ్తాను.
ఇప్పుడు వీడు వదలడక. జాగ్రత్తమ్మా.